అందరికీ నా వందనాలు. ఈరోజు మనం ధ్యానించుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథము 65వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు ధ్యానించుకున్నాం. దానిలో దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే, దేవునికి లోబడే జనాంగం, దేవునికి లోబడని జనాంగం ఎలా ఉంటాడో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. లోబడని జనాంగం అంటే ఎవరిని గ్రహిస్తే 12వ వచనంలో చూసినట్లయితే, ఎవరైతే దేవుని మాటలు ఆలకించారో వారు దేవునికి లోబడని జనాంగం. ఎవరైతే దేవుడు ఇష్టం కాని పని చేస్తారో వారు దేవునికి లోబడని జనాంగం. దేవునికి ఇష్టం కాదని తెలిసి కూడా చేసేవారు దేవునికి లోబడని జనాంగం. దేవునికి ఇష్టం కాని పని అంటే ఏంటి? విగ్రహారాధన. అలాంటి పనులు మనం దేవుడికి ఇష్టం లేదని తెలిసి కూడా మనం విగ్రహారాధన చేస్తాం. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తన ఖడ్గానికి అప్పగిస్తానని చెప్తున్నాడు. అలాంటి వారిని చేరుస్తానని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాల్లో చూసినట్లయితే, ఎవరైతే యెహోవా మీద నుండి తన హృదయం తొలగించినా వారు శాపగ్రస్తులని దేవుడు చెప్తున్నారు. అలాంటి వారు ఎడారిలో అరుహ వృక్షం వలె ఉండును. వారి యొద్దకు దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చిన వారికి కనపడదు. అలాంటి వారు అడవిలో ఎందుకు పనికిరాని నిస్సారమైన భూమి వలె ఉంటారని దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా లోబడే జనాంగం అంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న జనాంగం లోబడే జనాంగం. దేవుని సేవకులు లోబడే జనాంగం. అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. వారి జల్లున నాటబడిన చెట్టు వలె ఉండదు. వారికి వెంట తగిలినను వారికి భయపడరు. అలాంటి వారు వారి ఆకులు పచ్చగా ఉంటాయని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఉంటే దేవుడు అలా మనల్ని పచ్చగా ఉంచుతానని చెప్తున్నాడు. దేవుని సేవకులను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే, వారు ఆకలి కొనరు, వారు తప్పి కొనరు. అదే దేవునికి లోబడని జనాంగం ఎలా ఉంటారు? వారు ఆకలి కొంటారు, తప్పి కొంటారు. దేవుడు సేవకులు సంతోషంగా ఉంటారు. దేవునికి